సరిగ్గా లేవు, ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉన్నాయి, ఎగ్స్ అనేవి సరిగ్గా లేవు అనమాట. ఎగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి. ఏఎంహెచ్ అనేది <1 అట్లా ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోయాయి. అట్లాగే ఎగ్ నెంబర్స్ బాగున్నా కానీ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఐఓఐ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేశారు, అయినా కానీ ఫెయిల్ అయింది. సో అట్లాంటి వారిలో అట్లాగే మనకి మేల్లో వచ్చేసి కణాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది తక్కువ ఉంది. అంటే కణాలు అనేవి 10 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది మనకి 15% అంతకంటే తక్కువగా ఉంది. సో ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్లో మనం కపుల్కి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మనం అది ఎగ్ క్వాలిటీ అనేది పెరగడానికి ప్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అంటే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంటేషన్ కానీ, ఇట్లా మెల్టోనిన్ ట్యాబ్లెట్స్ కానీ, సో పీసీఓ వాళ్ళకైతే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ కానీ, మయోఇనాస్టాల్ మెడికేషన్స్ కానీ, ఇవన్నీ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. అట్లాగే మేల్కి అయితే స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి, అట్లాగే డిఎఫ్ఐ తగ్గడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట.